మిరల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. తమిళం నుంచి తెలుగుకి డబ్ అయిన ఈ సినిమా నిడివచ్చి 1:55 క్రైమ్ థ్రిల్లర్. సెన్సార్ సర్టిఫికేట్ యూఏ. సినిమా విడుదల తేదీ వచ్చి 17 మే 2024. రమా ఈజ్ గోయింగ్ త్రూ ఏ మెంటల్ బ్రేక్ డౌన్ అండ్ హర్ హస్బెండ్ హరి, an architect, is taking care of her. Rama's parent asked the couple to visit their family temple in Pollachi to make things better for them. On their way, they encounter a weird stranger with a mask on his face who starts damaging their car. Will they escape him? అనేది ఈ పరిచయ వాక్యం ఇంగ్లీష్లో. వాణి భోజన్ మెయిన్ హీరోయిన్గా నడిచే ఈ సినిమాలో కావ్య అవిగారపు సెకండ్ హీరోయిన్గా నటించగా ప్రేమిస్తే ఫేమ్ భరత్ శ్రీనివాసన్ హీరోగా నటించాడు. ఇక ప్రముఖ దర్శకుడు నటుడు కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో మామగా, అంటే భరత్ యొక్క మామగా, వాణి భోజన్ తండ్రిగా అతి ముఖ్యమైన పాత్రను పోషించి సమర్థవంతంగా తన పాత్రను నిర్వహించాడు. ఎం శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిర్మాత జి ఢిల్లీ బాబు. ఇక ఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్ చేసినటువంటి ఈ హారర్ సినిమా ఎలా ఉందనేది దీంట్లోకి వద్దాం. ఇక ఇంటర్వెల్లో మిరల్కి స్కేర్డ్ అని పడుతుంది. స్కేర్డ్ అంటే భయపడ్డం అని అర్థం. భయం పడ్డము, భయపెట్టడం, సంథింగ్ స్కేర్డ్, భయపడ్డమే మెయిన్ మీనింగ్. సో ఈ భయం ఎవరు పడ్డారు అనేది సినిమాలో సస్పెన్స్. కొన్ని సినిమాలు బెంగాలీ సినిమాలు ఉంటాయి, కొన్ని కంగాలి సినిమాలు ఉంటాయి. ఇది కంగాలి సినిమా. ఎందుకంటే దీని మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మొత్తం సినిమా అంతా అయిపోయాక ప్రేక్షకుల్ని ఫూల్ చేశాము అనుకొని అది ట్విస్ట్ అని అనుకునేది అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ప్రేక్షకులు ఫూల్ కారు, ఫూల్ చేస్తారు. ఏ రకంగా సినిమాని తిప్పికొట్టి ఫూల్ చేస్తారు. ఫూల్స్ ఎప్పుడు గారు ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఎన్ని సినిమాల మధ్యన ఒక మంచి సినిమా వేస్తే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడకుండా సినిమాని హిట్ చేసే మీద ప్రేక్షకునికి ఉన్నప్పుడు సినిమాని మనం ప్రేక్షకుని ఏ రకంగా కూడా మనము ఎద్దేవా చేయలేము, వాళ్ళని ఫూల్స్ చేయలేము. చాలా కష్టం అది. సో మిరల్ సినిమా ప్రేక్షకుల్ని ఫూల్ చేసే సినిమా. ఎందుకు అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో, రమకు ఒక మెంటల్ బ్రేక్ డౌన్ వచ్చింది అని చూపించారు. పుట్టింటికి రావాలి పొలాచిలో, అక్కడ ఒక పొట్టేళ్ళు బలిచ్చి అమ్మవారికి ఒక పూజ చేస్తారు, అదే అని అంటారు. అక్కడ అద్దంలో చూస్తే ఒక ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఊరంతా నమ్ముతారు. చీకట్లో ఒక ప్రదేశానికి వెళ్ళొద్దు. అక్కడ కొన్ని రోజుల కింద, అంటే కొన్ని ఏళ్ళ కింద, కొన్ని దాదాపు 12-13 సంవత్సరాల కింద ఒక ఫ్యామిలీ ఆ దారిలో వెళ్తే, హైవేకి షార్ట్కట్ దారిలో వెళ్తే అక్కడ ఆ ఫ్యామిలీ చంపబడిందని, ఆ ఫ్యామిలీతో పాటు అక్కడ ఆ దారిలో వెళ్ళేటువంటి ఒక పాలవాడు కూడా చంపబడ్డాడని, వాళ్ళు అక్కడ కనబడతారని ఒక ఊరిలో పుకారు ఉంటుంది. ఆ ప్లేస్కి హరి అనే ఈ ఆర్కిటెక్ట్, హరి పాత్రను భరత్ పోషించగా వాణి భోజన్ పాత్ర పేరు వచ్చి రమ. సో ఈ దంపతులు అక్కడికి వెళ్ళారు. ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు, తల్లి వీళ్ళందరూ పలకరించారు, వెళ్ళారు, ఉన్నారు. బాబు ఉన్నాడు వీళ్ళకి, ఆ బాబు ఆడుకుంటున్నాడు. మాస్క్ వద్దు అంటే పెట్టుకుంటా ఉన్నాడు. ఆ మాస్క్ అంటే భయపడతారు వాళ్ళ కుటుంబంలో. ఎందుకంటే ఆ అమ్మాయికి మాస్క్ అంటే ఎందుకు కోపం అనే దానికి ఏంటంటే, ఒకడు మాస్క్లో వచ్చి ఈ అమ్మాయిని వేసిపోతుంటాడు, అంటే ఇంకేసిపోతుంటాడు. సో వాడు ఇవ్వడని తెలియదు ఈ అమ్మాయికి. సో అలా రేప్ చేస్తూ, ఆ రేప్ గురవుతున్నటువంటి ఉద్విగ్నతలో ఆ మాస్క్ను చూస్తేనే భయపడుతుంటుంది రమ. సో ఆ మాస్క్లో వచ్చి వేసిపోయేటవారు ఎవరు, ఆమెకు తెలియకుండా ఆమెను జరిగేటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది సస్పెన్స్గా సాగుతుంది మన కథ. సో దీని నేపథ్యంలో వీళ్ళ ఫ్యామిలీ ముందు కారులో వెళ్ళినట్టు చూపించి, ఆ కారు వెళ్ళిన తర్వాత ఒక మాస్క్ వాడు వెంబడించాడని చూపించి, ఆ అద్దాలు పగలగొట్టాడని చూపించి, వాళ్ళ మీద దాడి చేశాడని చూపించి, పెట్రోల్ పోసాడని చూపించి, ఆ పెట్రోల్కి మంటలు ఒక అగ్ని గోళాలు లాంటి ఒక గోళాలు లాంటిది వాళ్ళ మీద విసిరినప్పుడు అది తగిలేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భరత్ కాపాడాడని అదంతా చూపించి, ఇంటర్వెల్లో మిరల్ స్కేర్డ్ అని చూపించి, ఇంటర్వెల్ తర్వాత అతని ఫ్రెండ్ వాళ్ళ కుటుంబాన్ని రమ్మని, ఆ ఫ్రెండ్ కుటుంబం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెంట కూడా వీళ్ళు పడ్డట్టు, ఇంతకుముందు వీళ్ళు బాబుని తీసుకొని ఇతను కాపాడినట్టు మంటల్లోంచి బయటకు దుంకినట్టు, చెట్టు మీదకి ఎక్క, పైన స్తంభం మీదకి ఎక్కి, ఇది సేమ్ ఇదే కండిషన్ ఈ ఇతనికి కూడా రావడం వాళ్ళ ఫ్రెండ్కి. తీరాపోతే ఆ మాస్క్ మనిషి ఎవరో కాదు భరత్ అని చెప్పి ఒక పనికిరాని ట్విస్ట్. ఆ తర్వాత ఈ ఫ్రెండే రేపిస్ట్ అనేది ఇంకో ట్విస్ట్. అన్నయ్య అని చెప్పేసి రాఖీ కడుతుంది, ఆ తర్వాత అతనికి వాచ్ ఇస్తుంది. ఇతరేమో తన దగ్గర ఫైల్ మర్చిపోయాడు, తీసుకోవడానికి వచ్చానని చెప్పేసి అవి అందచెందాలని చెప్పి నడుము భాగాలు, పిరుదు భాగాలు అన్నిటువంటి వీడియోలు తీసి చూసుకొని ఎలా ఉంది ఫైల్ అంటే బాగుందని చెప్పి, ఆమె భార్య ఏమో ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పి ఆమె శరీర వర్ణన చేసినట్టుగా చూపిస్తూ, సో రకరకాల అతని యొక్క ఫింగర్ చేష్టల్ని మనకు ఫోన్లో అన్ని రికార్డ్ చేసి ఆమెని తమయంగా చూసుకొని మాస్క్ వచ్చి ఆమె లేనప్పుడు వచ్చి వేసేసిపోయేటువంటి క్యారెక్టర్ అతన్ని. సో అతని మీద తర్వాత తెలిసిన తర్వాత ఒక అతను పోలీస్ అతను మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసి
పలానా ఈ ఫోన్ నుంచి ఇది వస్తున్నారు, హ్యాకర్ ఇలా చేశాడు అని చెప్పేసి ఒక హ్యాకరో పోలీసో మొత్తానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా వీడియో చూపించేసరికి వాళ్ళ వైఫ్ని వేసినట్టుగా వాళ్ళకు వీడియో కనబడుతుంది. అయితే ఇక్కడ భరత్ వైఫ్ అంటే రమ పాత్రధారిని భర్తకి ఎందుకు వేసాడని చెప్పదు. ఆ మొదటి లైంగిక దాడి జరిగినప్పుడు ఎందుకు చెప్పదు. ఆమె నిజాయితీ పరురాలు కాదా? అతను వీడియో చూపించినప్పుడే కింద పడి నెత్తి మీద ఇలా కొట్టుకుంటూ ఏడ్చిందంటే ఆమెకు తెలియకుండా ఓకేనా, భర్తకు తెలియకుండా ఓకేనా అనేది చాలా క్లారిఫై అయ్యకుండా మానసికంగా దెబ్బతిన్నది అన్నది ఒక్కటే సానుభూతి వచ్చేలాగా చేశారు మనకి. మరి ప్రాబ్లం ఏందో భర్తతో చెప్పుకొని ఉంటే అది వేరే ఉండే కదా. సరే భర్త చెప్తే కనుక వదిలిపెడతాడు అన్న ఫీలింగ్ ఉంటే అక్కడ కూడా భర్త నమ్మి మోసం చేసినట్టే. సో తెలిసిన తర్వాత పగ తీసుకుందామనేటువంటి కాన్సెప్ట్లో ఆ అమ్మాయి ఇంకా వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే అతన్ని కొట్టి చంపేటువంటి పరిస్థితి. దానికోసం వాళ్ళు ఊరంతా ఇప్పుడు మొదలు చూసిందంతా ట్రాష్ అనమాట. మనకు చూసిందంత దాదాపు 30-40 మినిట్స్ మనం టెన్షన్తో చూసిందంత ట్రాష్. ఇదంతా వీళ్ళు నాటకం ఆడారు అని ప్రేక్షకుల్ని ఫూల్ చేశారన్న వర్డ్ అందుకే వాడాను నేను. సో దీనికి పాటలు లేకుండా పద్యాలు లేకుండా ఒకటే సింగిల్ లొకేషన్ ఒక ఊరు తీసుకొని ఆ ఊరిలోనే మొత్తం చుట్టుపడేసే ప్రయత్నం చేశారు. కెఎస్ రవికుమార్ లాంటి దిగ్దర్శకుని మామ పాత్రకి పెద్ద రేంజ్లో వాడుకున్నా కూడా అతన్ని కూడా రాత్రిపూట ఏదో చేస్తాం మనం అని అన్నట్టు అతను ఏదో వీళ్ళని ఏదో చేయబోతున్నట్టుగా అతని మీద అనుమానం కలిగించేటట్టుగా పనికిరాని సన్నివేశం, దానికి మళ్ళీ లాజిక్ చూపించలేదు. చివరాకరణ అతను మంచివాడని మళ్ళీ వీళ్ళ యొక్క సమస్యలు తీర్చాడని మళ్ళీ ఇంకొక బావ క్యారెక్టర్ వాడి ఈమె హీరోయిన్ని రమణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో కాబట్టి అతన్ని ఇరికించబోతున్నాడు అని చెప్పి చట్టం అతను చుట్టంలాగా అతను జస్ట్ కెఎస్ రవికుమార్ బెదిరించేసి అది ఊకదప్పుడు మాట్లాడేసి అల్లుడిని తప్పించే ప్రయత్నం చేసి అల్లుడు కూతురు తర్వాత ఇతనికి చెప్పినట్టుగా విషయము అతను వీళ్ళకి సహకరించినట్టుగా చచ్చిపోయిందని చెప్పేసి శ్మశానంలో కూడా వీళ్ళు అతకబెట్టినట్టుగా అతన్ని భయభ్రాంతులకు చేస్తారు. ఎందుకంటే ఎక్కడో జరిగే హత్యకి ఇవన్నీ బిల్డప్లు ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. వీడియో రికార్డ్ చేయట్లేదు కదా వీళ్ళు. వాడిని ఎక్కడో చంపేసి మా నర్మగర్భంగా వీళ్ళు చేయాల్సుకున్న పని చేసేయచ్చు కదా. దానికి ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు, మంటలు ఎందుకు, అంతకుముందు వీళ్ళు మంటలు పోయినటువంటి బిల్డప్ ఎందుకు, ఊరిలో వాళ్ళు ఒక జరిగినటువంటి ఒక సంఘటన మీదుగా హత్య అనేది చేతికి అంట కూడా చేయాలనుకున్నారు. దానికి ఈ వ్యక్తిని చంపేసిన తర్వాత ఈ కథలన్నీ ఇప్పుడు వీళ్ళు ప్రేక్షకులకు చూపించారు కానీ పోలీసులకు కోర్టుకు చూపించారు కదా. సో ఇంత చిన్న లాజిక్ ఇచ్చారు. చచ్చిపోయిన వ్యక్తి చూసినటువంటి ఆ సంఘటనలు ఒక డైలాగ్ వాడుకున్నారు. అదేంటంటే నాకన్నా చచ్చిపోయిన వాళ్ళు కనబడుతున్నారు అని ఒక డైలాగ్ ఒకటి చెప్పించారు. ఆ ఒక్క డైలాగ్ చెప్పడం కూడా మీదంతా చేయాలా, అది బాగా అనిపించలేదు. వాణి భోజన్ చూడడానికి చాలా చక్కగా ఉంది. అట్లాగే ఇంకొక అమ్మాయి కావ్య అవిగారపు కూడా చాలా అందంగా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ అందంగా ఉండడం ఒక ప్లస్ పాయింట్ కాగా భరత్ కూడా నిండే నటనతో రాణించగా కెఎస్ రవికుమార్ కూడా తండ్రి పాత్రలో మంచిగా రాణించాడు, అద్భుతంగా రాణించాడు. ఇక మిగతా అంతా ట్రాష్ అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా ట్రాష్ లాగానే ఉంది. అదే ఎటువంటి ఇది లేదు. సో మెయిన్ ఒక ప్లాట్ తీసుకున్నది బండల్ ప్లాట్ అయినప్పుడు ఇంకా దాన్ని ఏమని వర్ణిస్తాం. మనం చూసిందంతా మీరు ఫ్లూరా బ్లఫ్ ఇదంతా కాదు ఆ ఫ్రెండ్ కోసమే చేశాడు అంటే మరి ప్రేక్షకులకు ఎందుకు చూపించాడు ఇదంతా? ప్రేక్షకులని బ్లఫ్ చేస్తున్నారా అనేది అర్థం కాని ప్రశ్న. సో దానికి దర్శకుడు ఎటువంటి సమాధానం చెప్పడని నేను అనుకుంటున్నా. సో దానికి అతని దగ్గర సమాధానం ఉంటే అది గొప్ప విషయమే. సో మొత్తానికి ఇట్లా కంగాలి సినిమా లాగా అంటే ఇదాక చెప్పినాను బెంగాలీ సినిమాలు ఉంటాయి, కంగాలి ఖచ్చితమైన కంగాలి సినిమా ఇది. సో దీన్ని శక్తివేల్ డైరెక్ట్ చేయగా మనకు దిల్లీ బాబు సినిమాని అందించగా ఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. సో ఇంకా ఈ సినిమాకి రివ్యూకి మనం రేటింగ్ ఏం చెప్తాం దీనికి? సో ఉన్నంతలో ఏంటంటే మేకింగ్ వాల్యూస్ మాత్రం ఇప్పుడు కంగాలి కథ అయినా కూడా ఆ కంగాలి కథను తెర మీదకి ఎంతవంతగా అందించారు, సమర్థవంతంగా అందించారా లేదా అనే విషయంలో వస్తే ఆ సంగీతం పరంగా ప్రేక్షకులకు ఏమన్నా కొంచెం టెన్షన్ గురి చేశారా లేదా అంటే అంతవరకు అయితే సఫలీకృతమైంది. లాజిక్ని పక్కన పెట్టి విషయం తెలిసిన తర్వాత అబ్బే అని చెప్పేసి పెద్ద విరిచే ప్రేక్షకుడు ఆ విజువల్ చూసేటప్పుడు మాత్రం కొంచెం ఫీల్ అవుతాడు. ముఖ్యంగా స్తంభం మీదకి పిల్లాడు అక్కడ నుంచి పైనుంచి పిలవడం అది. తర్వాత ఇక్కడ ఇంకొక ఏదో పని ఏం చేశారంటే ఆ బాబుకి అమ్మాయి గొంతు డబ్బింగ్ ఇచ్చారు. అక్కడ శబ్దంతో వాడు బాబు అని గుర్తుపట్టాలి. అటువంటిప్పుడు ఆ అబ్బాయిలు ఎక్కడ దొరకలేదు ఆ డబ్బింగ్కి. అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. అంటే చిన్న బాబుది అమ్మాయితో పోలి సరి ఉంటుందని చెప్పి చిన్న 16-17 ఏళ్ళ అమ్మాయితో చెప్పించారు. అది ఈజీగా మాలాంటి వాళ్ళు కనిపెట్టేస్తారు కదా. సో అది కాకుండా కొంచెం ఆ డబ్బింగ్ కూడా అబ్బాయితో చెప్పించుంటే బాగుండేది చిన్న బాబుతోటి. సో ఓవరాల్గా చిన్నబాబు నటన కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. అతను ఆడుకుంటాడు, క్యారమ్ బోర్డ్స్ దాంట్లో ఆడుకోవడము, తండ్రి ఫోన్ వస్తుందని చెప్పి తాత బెదిరించడం, ఇవన్నీ కూడా ఒక సహజంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. వాణి భోజన్ మాత్రం నిండా నటనతో మెప్పించి ఆమె లుక్స్ బాగున్నాయి, అందంగా ఉంది ఆ మనిషి. ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయింది. ఎప్పుడైతే వీడియో తీస్తుంటాడో ఆ వీడియో అప్పుడు ఆమె నాభి ప్రదర్శన, బొడ్డు ప్రదర్శన, తర్వాత కొంచెం నడుము, ఆమె సెక్సీ ఫిగర్ అతను చూస్తే నిజంగా టెంప్ట్ అవుతాడేమో ఫ్రెండ్ అనే విధంగా ఆమె ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ వచ్చి ఆ కథకి బలం చేకూరింది. సరే లాజిక్లెస్ అయినా కూడా అతను అంత రసికత అంత అన్నయ్య అన్నా కూడా ఆడ మీద ఆమెను పొందాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా అమ్మాయి ఇక్కడ సెక్సీ ఫిగర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా ఫిట్నెస్ సరిపోయి
ఈ సినిమాకి మిడల్ సినిమాకి ఆమె ప్లస్ పాయింట్గా నిలబడింది. ఇక ఈ మిగతా లాజిక్లన్నీ పక్కన పెట్టి ఒక సినిమాని సినిమాగా చూద్దాం, జస్ట్ ఎక్స్పోజింగ్, తర్వాత ఏదో సస్పెన్స్, థ్రిల్లింగ్, ఆ ఎలిమెంట్స్, క్రైమ్ ఎలిమెంట్స్ అవన్నీ చూద్దాం అనుకున్న వాడికి పర్వాలేదు అనిపిస్తుంది. ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.